నీ పాద సేవలో నిరతం దాసులమై వెలిగే వరమే స్వామి ప్రసాదించు. ఇది కథ కాదు జీవితం. దేవుడు ఎక్కడైనా మోసం చేస్తాడా? దైవం ఎక్కడైనా మోసం చేస్తుందా? భర్త ఎక్కడైనా మోసం చేస్తాడా? ఒక తండ్రి ఎక్కడైనా బిడ్డను మోసం చేస్తాడా? ఎస్, ఈ కథలో మోసం జరిగింది, ఈ కథలో దుర్మార్గం జరిగింది. దేవుడి పేరు చెప్పి, వేదం పేరు చెప్పి, సమాజం పేరు చెప్పి గొప్ప గొప్ప నీతులు పనిచేసే ఒక ప్రబుద్ధుడు, జాతకాలు చెప్పే ఒక మేధావి, పూర్వజన్మల గురించి మాట్లాడే ఒక తెలివి గలవాడు, ఏంటో అయినా అరిష్టం జరిగితే హోమం చేసి ఆ ఇంటిని బాగు చేయగల మానవోత్తముడు ఒకడు, ఒక పెద్ద, ఒక స్వామి, ఒక బాబా లాంటి వ్యక్తి ఒక కుటుంబాన్ని ఎంత నీచంగా మోసం చేశాడో మీరు చూడబోతున్నారు. ఈ పెద్ద మనిషి తన భార్యని, బిడ్డల్ని ఎంత ఘోరంగా, దుర్మార్గంగా, నీచంగా, హీనాధీనంగా మోసం చేసి మరొక అమ్మాయితో పారిపోయాడు. ఆ చరిత్ర మీరు కళ్ళకెళ్ళు చూపిస్తాను. మోసపోయిన ఆ కుటుంబాన్ని మీ ముందుకే పిలుస్తాను. అమ్మా రండి. ఈ పెద్దవాడి పేరు అనురాధ. వీళ్ళది గుంటూరు. చాలా మంచి కుటుంబం, గౌరవనీయమైన కుటుంబం. వీళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. ఉన్న ఊళ్ళో కూడా ఇల్లు, తన భర్త, తన జీవితం గురించి తప్ప బయట ప్రపంచం తెలియని ఇల్లాలు ఈరోజు ఇంత దూరం వచ్చి బతుకు జట్టాబండికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తను కలుగుతున్నాయో, ఎలా తను మోసపోయానో, తన బిడ్డల భవిష్యత్తు ఏంటో తెలియక, తన భవిష్యత్తు ఏంటో తెలియక, తన జీవితం ఏంటో తెలియక, తను ఎలా బతకాలో తెలియక మన ఆశ్రయించింది. చూడండి ఎలా ఉన్నారు ముగ్గురు, ఎంత సంప్రదాయంగా, ఎంత సంస్కారంగా. ఇలాంటి కుటుంబాన్ని మోసం చేయడానికి ఆ కుటుంబ పెద్ద మనసు ఎలా ఒప్పింది ఒకసారి అతని గురించి మీకు చెప్తా. అతను ఒక ప్రముఖ ఛానల్లో జ్యోతిష్యాలు చెప్తాడు, ఆస్ట్రాలజీ, కాలజ్ఞానం చెప్తాడు. అతని పేరు వేణుగోపాల రామానుజం. జాతకాల గురించి చెప్తాడు. ఏమనుకుంటాం మనం? అతను మీకు తెలియదు కదా, ఒకసారి చూడండి. దంపతుల మధ్య శత్రుగ్రహాల పీడ. లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి చిన్న చిన్న విషయాలు కూడా తగాదాలాడుతూ ఉంటాడు. తోటి మానవులతో ఉండే సంబంధ బాంధవ్యాలతో తన ఆధిపత్యం అధికంగా ఉండాలని భావిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి జన్మకుండలిలోని లగ్నం లేదా లగ్న భావం ఆ వ్యక్తి యొక్క శరీర నిర్మాణాన్ని, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆపండి. చూశారుగా, ఇతని మాటలకి, ఇతని ప్రవర్తనకి ఏమన్నా సంబంధం ఉందా? ఎంత నయవంచకుడు మీకు తెలియదు కదా. ఇతను ఎంత నైవేద్యం చేశాడో చెప్తా ఆ విషయం. ఈ అమ్మాయి చెప్పింది నాకు, అనురాధ మేడం ఏం చెప్పిందంటే, ఎలా తన కుటుంబాన్ని ఈ రామానుజం మోసం చేశాడో అని మీకు చెప్తా. ఒక కుటుంబం కర్నూలు జిల్లాలో గౌరవనీయమైన కుటుంబం. ఆ కుటుంబ పెద్దకు 2 ఆడపిల్లలు. ఆ కుటుంబంలో అరిష్టాలు పోవడానికి, శుభాలు జరగడానికి, పిల్లలకు మంచి జరగడానికి, ఆ పిల్లల పెళ్లిళ్ళు బాగా అవ్వటానికి ఈ రామానుజం ఈ మహానుభావుణ్ణి కర్నూలు తీసుకెళ్లారు. హోమం చేయండి సార్ అని. ఇతను హోమం చేయడానికి వెళ్ళాడు. హోమం చేస్తున్నాడు. హోమం చేస్తూనే ఆ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లల్లో ఒక పిల్ల మీద కన్నేశాడు. పెద్ద అమ్మాయి మీద. పేరేటమ్మా? గాయత్రి. ఏమనుకుంటారంటే పెద్దలు, పెద్ద ఆయన జాతకాలు చెప్తాడు, మన జీవితాలు మారుస్తాడు, మన సంతోషం కలిగిస్తాడు, ఇంటి అరిష్టాలన్నీ పోగొడతాడు, దీనివల్ల నా కూతుళ్ళిద్దరి పెళ్లిళ్ళు అవుతాయి అన్న పెద్ద మనిషి ఎన్నో కలలు కంటే, ఆ పెద్ద మనిషి కళ్ళు మూసి తెరిచేలోపు
ఈ రామానుజం అంటే ఈ అనురాధ భర్త మోసగించి ఆ కుటుంబంలోని పెద్ద కూతురు వెళ్ళిపోయాడు అంట. ఎంత పాపం, ఎంత దుర్మార్గం. అతన్ని పెద్ద మనిషి అనాలా, నీచుడు అనాలా, మేకవన్న పులి అనాలా? తనకు అదే వయసు కూతురుంది, పెళ్లిడికి వచ్చిన కూతురుంది. ఎలా మనిషి ఒప్పింది ఈ పెద్ద మనిషి? జాతకాలు చెప్తాడే. ఇలాంటి వాడు ఇలాంటి పాపాలు చేస్తాడు అనుకున్నావా? పాపాలు చేశాడు స్వయంగా. పాపం ఆ కుటుంబమే మాకు చెప్పింది. అతని గురించి ఈ మహాతల్లి ఏం చెప్పిందో ఒకసారి చూడండి. ఎంతో మంది సమస్యల్ని పరిష్కరిస్తున్న బతుకు జట్కా బండిని ఆశ్రయించింది గుంటూరు జిల్లా పెరుకులపూడి గ్రామానికి చెందిన అనురాధ. తనను తన పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా చూసుకోవలసిన భర్త వేణుగోపాల్ గాయత్రి అనే అవివాహతను పెండ్లాడి తమకు చేసిన అన్యాయం గురించి గోడు వెళ్లబోసుకుంది. నా పేరు అనురాధ అండి. మాది సీతానగరం, గుంటూరు జిల్లా సీతానగరం. నా భర్త గారి పేరు సీతారామానుజాచార్యులు వేణుగోపాల్ అలియాస్ రామానుజం సిద్ధాంతి గారు. 3 పేర్లు ఉన్నాయండి ఆయనకి మొత్తం. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి. ఆయన కూడా మమ్మల్ని ఉన్న దాంట్లోనే ప్రేమగా అభిమానంగా పిల్లలకి నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారండి. కర్నూలు జిల్లాలో దేవనకొండ అని ఉంది గ్రామం. పరిచయం పెరిగిందనమాట ఆవిడ పెద్ద అమ్మాయి గాయత్రికి మా ఆయనకి. ఆ అమ్మాయిని పెట్టుకుని వేరే చోట కాపురం ఉంటున్నాడని తెలిసిందండి మాకు. ఇక మమ్మల్ని టార్చర్ పెట్టడం, తిట్టడం, నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి. పిల్లాడికేమో మీ అమ్మని కొట్టు, మీ అమ్మమ్మని కొట్టు, తలపగలు కొట్టు, మీ అమ్మ కాళ్ళ కింద గాజు బెంకులేయి. నాకు రీసెంట్గా ఆలోచనతో 1 ఇయర్ నుంచి షుగర్ కూడా వచ్చింది. అనురాధ ఆహ్వానం మేరకు ఆమె ఊరికి వెళ్లిన బతుకు జట్కా బండి సిబ్బందికి సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వేణుగోపాల్ చేసిందేమిటో పూర్తిగా వివరించింది. నేనేం కోరుకుంటున్నానంటే నా భర్త నాకు కావాలి, నా భర్త నా దగ్గర ఉండాలి, నా పిల్లల్ని నన్ను బాగా చూసుకోవాలి. నేను అందుకనే జీ తెలుగు ద్వారా బతుకు చట్కా బండి చూశానండి. టీవీలో చూసి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగిందండి. సమస్య పరిష్కరించమంటూ తన 2 పిల్లలతో సహా బతుకు జట్కా బండి వద్దకు వచ్చింది అనురాధ. ఈ పెద్ద మనిషి ఇంకా నువ్వు కావాలనుకుంటున్నావా? అవునండి, కావాలనుకుంటున్నాను. ఏ ప్రయోజనం కోసం చెప్పండి? నా పిల్లలకి తండ్రి కావాలి కదండి. కాదమ్మా, ఈ పిల్లలు తన బిడ్డలు అనే స్పృహ పెద్ద మనిషికి లేదుగా. నువ్వు భార్యవి, నిజాయితీగా ఉన్నావు, కుటుంబంతో సంతోషంగా ఉండే ఇంత మంచిదానివి. మీ ముగ్గురిని మోసం చేసినప్పుడే కదా అతను చచ్చిపోయాడు మనిషిగా. అతన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తే మీరు ఏం చేస్తారు? ఎలా కాపురం చేస్తారు? ఎలా నవ్వుతారు? మీరు పిల్లలు ఎలా స్వీకరిస్తారు మీరు అనుకుంటున్నారు? ఈ పిల్లలు స్వీకరిస్తామండి. ఎందుకంటే నేను ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నేను ఆయన్ని ఇప్పటికీ కూడా ఇష్టపడు. అమ్మా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, అతను నిన్ను ఒక్కదాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా? గాయత్రిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడుగా. ఒకసారి గాయత్రి క్లిప్పింగ్ వేయండి. ఏమ్మా చూసావుగా,
మరి ఎలాంటి లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాడు నీ భర్త? మా తెచ్చి నీకు అప్పగిస్తాం. మరి ఆ అమ్మాయి ఏం చేయాలి? మళ్ళీ మీ ఆయన తోక జడిస్తే మళ్ళీ ఏం చేయాలి? ఎన్నిసార్లు పట్టుకుంటావు, ఎన్నిసార్లు వెంట పెడతావు, ఎన్నిసార్లు ఏడుస్తావు, ఎన్నిసార్లు భర్త కావాలంటావు, చిన్నపిల్ల ఎన్నాళ్ళు మారం చేస్తావు అంటే నీ ఏడుపుకి అంతం లేదా? ఇక నువ్వు ధైర్యంగా ఉండగలవా? ఎన్నాళ్ళైంది మోసం చేసి నిన్ను ఇతను? 2 సంవత్సరాలు నిండా 2 సంవత్సరాలు. నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదా? లేదండి. ఎందుకు నాన్న పెట్టలేదు? ఎందుకంటే మేము ఎప్పుడు బయటికి రాలేదండి. అదే కదా అడ్వాంటేజ్ మగవుడికి. భార్య పడి ఉంటుంది, పిల్లలు కూడా పిల్లులాగా ఉండిపోతారు, ఏమీ చేయలేరు. ఏమనంటే భార్యను కొడతాడు, బయటికి వెళ్ళగొడతాడు, నువ్వు విడాకులు ఇస్తానంటాడు, భయం అని మనకి ఇంట్లో ఉండే పరిస్థితి. అందాకనే ఉన్నాడా? చూడండి, అతను కూతురు ఉంది, రామానుజం కూతురు వయసు ఆ పిల్లని, చదువుకుంటున్న పిల్లనుకుంటా. ఆ ఎమ్మెల్యే నిర్భయంగా మళ్ళీ 10 మంది ఆడాళ్ళను పోగు చేసి దొంగచాటుగా ఆ అమ్మాయితో పెళ్లి శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా చేసుకున్నాడు. ఇంత బాహాటంగా ఇతర దొంగ పెళ్లి చేసుకుంటే ప్రపంచం ఏమేం చేస్తుంది, సమాజం ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది, పెద్దలు ఏం చేస్తున్నారు అంటే ఈ మహాతల్లి ఎక్కడా చెప్పల, ఏడుస్తా కూర్చుంది. బతుల అమ్మా చెప్పండి. నువ్వు నీ భర్త నిలదీయలేదా? తీసానండి, నిలదీశారు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఆయన ఎందుకండి మీరు ఏం జరిగిందో చెప్పు నాన్న ఒకసారి. స్టార్టింగ్ నుండి ఏం జరిగింది? నా పేరు ఎప్పుడు పెళ్ళయింది? మీది గుంటూరే కదా నాన్న? మాది గుంటూరు జిల్లా అండి, సీతానగరం మాది. అంటే పుట్టినిల్లు సీతానగరం, ఉండవల్లి సెంటర్ దగ్గర సీతానగరం. సీతానగరం మాది గుంటూరే. మా అత్తగారు వాళ్ళది కూడా సీతానగరమేనండి. ఇద్దరికి ఆయన వచ్చి నన్ను లవ్ చేశారు. లవ్ చేస్తే మా అత్తగారు వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది, మీ అమ్మాయిని ఇవ్వండి అని. నేను ఇష్టపడ్డాను. కాకపోతే నేను అప్పుడు పెళ్లి చేసుకునేప్పుడు ఆయన జాబ్ లేదండి, ఏమీ లేదు. ఓన్లీ ఆయన వయసు కూడా 22 ఏళ్ళే, నా వయసు 18 సంవత్సరాలు. అప్పుడు పెద్దవాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకుని మా అత్తగారు వాళ్ళ ఊరు, మా అమ్మగారు వాళ్ళ ఊరు ఒక్క ఊరే సీతానగరం. మా అత్తగారు వాళ్ళు ఇంట్లోనే కాపురం చేస్తున్నాం అనమాట. మా మామగారికి మొత్తం 3 కొడుకులండి. మా 3 కొడుకులు ఒక కూతురు. మా ఆయన చివరి మనిషి అనమాట, చివరి కొడుకు. అక్కడే ఉండటం జరిగింది. పాప కూడా పుట్టింది అక్కడే. పాప పుట్టింది తర్వాత పాప పుట్టిన 5 ఏళ్ళకి బాబు పుట్టాడండి. బాబు పుట్టిన సంవత్సరానికి మా మామయ్య గారు చనిపోయారు. ఈ లోపల మా వారికి జాబ్ లేదు కదండి, చాలా టెంపుల్స్లో చేశారు ఆయన. మాకు ఏ గొడవలు లేవండి, ఆనందంగా ఉన్నాం. కాకపోతే ఆర్థిక సమస్య ఉండేవి కాస్త కొంత. ఈయన వాళ్ళ నాన్నగారితో చేసేవాళ్ళు అనమాట కార్యక్రమాలు. మా మామగారు ఏంటంటే కొత్తగూళ్ళలో ఆయన పంచాంగం పురాణాలు చెప్తారనమాట. అట్లాగే ఈయనకి ఈ జాతకాలు చెప్పడం కూడా అభ్యసించారనమాట. అలాగే సొంతంగా ఆయన కష్టపడి కృషితోనే ఆ జాతకాలు చెప్పడం, రీసెర్చ్ చేసి అంతా చేయటం కూడా జరిగింది. అలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చామన్నమాట మేము. తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన 1 ఇయర్కి మా మామయ్య గారు చనిపోయారు. చనిపోవడంతో ఆ ఇల్లు అమ్మేశామండి మేము. అక్కడ సీతానగరం అనే గ్రామంలో ఆ ఇల్లు అమ్మేసి 3 అన్నదమ్ములు వాటా పంచుకున్నారు. వాటా తీసేసుకుని ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము అప్పటి నుంచి చాలా ఊళ్ళు తిరిగామండి, ఒక్క ఊరు కాదు. మేము ఎర్రబాలెం అని, మళ్ళీ బీసీ కాలనీ అని, త్రిపురాంతకం అని, కొల్లిపారని, చాలా ఊళ్ళండి, దేవరకొండని, గుళ్ళ కోసం అనమాట. ఈ చిన్నపిల్లలని ఇద్దరిని వేసుకుని ఆయనతో పడి ఎన్ని ఊళ్ళు తిరిగానో నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఎగతాలు చేయటమేనండి. మీ ఆయనకి ఉద్యోగం లేదు, ప్రతి ఒక్కళ్ళు ఎగతాలు చేయటమే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా చేయూతనందించు సాయం, ఏనాడు చేసింది సంఘం గమనించుమా. ఎగతాళిని కూడా భరించానండి నేను. భరించి ఆయన చేయమట్టుకు పోదల్లా నేను. ఆయన చేయవదులుకున్న ఆయనతో ఏ ఊరు తీసుకెళ్తే ఆ ఊరు వెళ్ళిపోయేదాన్ని, అక్కడే ఉండేదాన్ని. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. తర్వాత చివరికి పెదరావూరు అనే ఊరికి వచ్చాం. పెదరావూరు అనే ఊరికి వచ్చేసరికి ఆయనకి జ్యోతిష్గాళ్ళు అప్పుడు కొంచెం పట్టొచ్చింది. జనాలు రావటం, చెప్పించుకోవటం, బాగా హోమాలు చేయటం అన్నీ బాగా జరిగినాయి అనమాట. ఆయనకు ₹1 వచ్చేసరికి నేను కళ్ళకి కనబడలే. ఇంకా ఆయనకి ఇన్ని కష్టాల్లో భర్త చేయగలకుండా, ఒక్క తప్పు కూడా చేయకుండా ఉన్నదాన్ని నేను ఆయన కళ్ళకి కనబడలే అప్పటి నుంచి. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట
మన్నించుమా బయట పడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఒక రూపాయి ఎప్పుడైతే వచ్చిందో నన్ను చులకనగా మాట్లాడటం, నన్ను భారీగా చూడకుండా నీకు చదువు లేదు, మీరు వంటలు చేసుకునేవాళ్ళు, నీకు చదువు సంధ్య లేదు, ఒక రూపాయి కట్నం తేలేదు నువ్వు, పిల్లలకు కూడా అండి నీకు చదువు లేదు, మీ అమ్మకి ఏమీ తెలియదు, ఒక మొద్దుది అది ఇది అని పిల్లలకి అలుసుగా చెప్పేవాడండి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి అప్పటి నుంచి పెదరావూరు వచ్చినప్పటి నుంచి. అప్పటి నుంచి ఎందుకు చెప్పాడంటే ఆ అమ్మాయితో పరిచయం అప్పటి నుంచి మొదలైంది కాబట్టి, అప్పటి నుంచి పూజలకు వెళ్ళాడు కాబట్టి వాళ్ళ ఇంటికి. పిల్లలిద్దరికి చులకనగా చెప్పడం నా మీద, మీ అమ్మ అది మీ అమ్మ ఇది చులకనగా మాట్లాడటం, దాని మాట ఏంట్రా వినేది నువ్వు, నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో, దాని మాట వినేదేంటి అని పిల్లాడికి. ఈ పిల్లకి అంతే, నీ ఇష్టం ఏంటమ్మా, నీ ఇష్టం వచ్చిన బట్టలు కొనుక్కో, మీ అమ్మ చెప్పింది ఏంటి, దానికి ఏం తెలుసు పిచ్చి, అది అసలు ఏం తెలుసు దానికి, లోక జ్ఞానమే తెలియదు దానికి, అసలు ఏం తెలుసు అని దాన్ని అడుగుతారు అందరూ అని చెప్పి చులకనగా మాట్లాడేవారు. వీళ్ళకి తెలుసు, విన్నారండి. మా అబ్బాయి అయితే అప్పటి నుంచి కొట్టడం మొదలు పెట్టాడండి, మీరు నమ్మరు కానీ. అప్పటి నుంచి ఇంకా నన్ను కొట్టడం, నన్ను ఇక ఏమైందంటే పెదరావూరు నుంచి మేము సొంత ఇల్లు కట్టుకున్నామండి పేరకలపూడి అనే గ్రామంలో, దుగ్గిరాల దగ్గర పేరకలపూడి అనే గ్రామంలో. ఆయన ఏం చేశారంటే గుడి కట్టారండి ఫస్ట్, నాగలక్ష్మి దేవాలయం అని. ఆ గుడి కట్టడం వల్ల మళ్ళీ ఇల్లు కూడా కట్టారనమాట, మాకు సొంత ఇల్లు. మమ్మల్ని పెదరావూరులో ఉన్నప్పటి నుంచి కూడా అండి ఈయన పూజలకని వెళ్ళేవాళ్ళు కదా, అసలు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కదా. అప్పటి నుంచి బాగున్న మనిషి రూపాయి వస్తుంది అనగా ఇక మమ్మల్ని పట్టించుకోకుండా అసలు ఇంటి దగ్గర అనేది ఉండేవాడు కాదండి. అదేమనంటే నేను అక్కడ పేరకలపూడిలో గుడి కడుతున్నాను, ఇల్లు కడుతున్నాను, నేను ఇంకా అక్కడే ఉంటున్నాను అని అబద్ధాలు చెప్పేవాడు అనమాట. 24 గంటలు ఇల్లు దగ్గర గుడి దగ్గర ఎవరు ఉండరు కదండి. ఉండకుండా ఆ ఇల్లు కడుతున్నాను గుడి కడుతున్నాను అని చెప్పి అక్కడ ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పేసి నా గాయత్రితో షికార్లు కొడుతూ ఉండేవాడు. ఆ గాయత్రి కూడా వచ్చిందంట ఆ గుడి దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి వచ్చిందంట. ఆ గుడి దగ్గరికి రావటం, ఆ అమ్మాయి కూడా అక్కడ ఉండటం జరిగింది. కాకపోతే మాకేముందని మేము నాకు ఇల్లు పిల్లలు భర్త తప్ప నేను బయటికి గుమ్మం ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళి ఎరగను. అసలు ఒక్కదాన్ని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అండి నేను ఒక్కదాన్ని ఎక్కడికి పంపించాల. మా అమ్మ వాళ్ళు కూడా, ఈయన కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా నా చేతి జాబ్ అనేది చేయించలేదండి. ఇక అక్కడ వెళ్ళాం కదండి, టెంపుల్ ఇల్లు కట్టారు కదా, ఇల్లు వాకిలి పట్టకుండా ఊళ్ళు తిరగడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి నేను అదిగో అక్కడికి వెళ్తున్నాను, ఆ ఊరు వెళ్తున్నాను, ఈ ఊరు వెళ్తున్నాను, అదిగో ఆ హోమం చేసాం, ఈ హోమం చేసాం, ఏదో ఒకటి కల్పించుకుని అబద్ధాలు చెప్పి, లేకపోతే నాకు డబ్బులు ఎట్లా వస్తాయి, మిమ్మల్ని ఎలా చేస్తానని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడండి. ఏమోలే నిజమే కాబోలు, మరి ఇప్పుడే కదా ఆయనకి పట్టు దొరికింది జ్యోతిష్కంలో, 4 రూపాయలు సంపాదించుకోవాలి కదా ఆయన కూడా అని చెప్పి నేను నమ్ముకుంటూ వచ్చానండి. నమ్ముకుంటూ రావటం జరిగింది. జరిగాక ఒకరోజు ఏమైంది అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంటికి పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చేసరికి ఒకరోజు 8 అయింది రాత్రిపూట టైం. పెదరావూరు కాదండి, పేరకలపూడికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేసరికి ఏంటి ఇంత రాత్రిపూట పోలీసులు వచ్చి చూశారు. చూసేసరికి ఇంట్లో నేను అమ్మాయే ఉన్నామన్నమాట. ఈ బాబుని హాస్టల్లో పెట్టారు 4వ క్లాస్ నుంచి. ఎందుకు వచ్చారో నాకు తెలియలేదు. ఇల్లంతా ఎతికారు, చుట్టుపక్కలంతా ఎతికారు. ఏంటండి విషయం చెప్పరేంటండి, అంతా ఎతుకుతున్నారు ఏంటండి అంటే, మీ ఆయన గాయత్రి అనే అమ్మాయిని కిడ్నాప్ చేశాడమ్మా, అనంతపురం జిల్లా దేవనకొండ గ్రామంలో నాగేంద్ర గారి వాళ్ళ పెద్ద కూతురైన గాయత్రిని కిడ్నాప్ చేశాడు ఆయన, మీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదండి, అసలు మేము బయటికే రాము, మాకు ఎలా తెలుస్తాయండి విషయాలు అన్నానండి. అంటే మీకు ఏమైనా ఫోన్ చేశారా అవి చేశారా అని అడిగారండి. ఏమీ లేదని చెప్తే వెళ్ళిపోయారు వాళ్ళ ఊర్లో కేసు పెట్టుకున్నారు, కిడ్నాప్ కేసు అనమాట. పెట్టుకుని ఇక మా ఊరు వచ్చి అంతా రీసెర్చ్ చేశారనమాట. చేసి వాళ్ళు ఎక్కడ దొరకపోయేసరికి 3 రోజుల తర్వాత వాళ్ళు దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. గాయత్రి మాయన్ అనమాట. సరెండర్ అయ్యేసరికి గారని కర్నూలు జిల్లాలో ఎస్ఐగా చేస్తున్నారు. ఆ గారు వచ్చారనమాట. గాయత్రి వాళ్ళ నాన్నగారితో వాళ్ళ బాబాయిలు ఎవరో మొత్తానికి అందరినీ తీసుకుని వాళ్ళందరినీ వచ్చారనమాట. కారులో వచ్చి ఇక ఈ గాయత్రి అనే అమ్మాయిని వేణుగోపాల్ని కూర్చోబెట్టారు. ఎస్ఐ గారు కూర్చోబెట్టి అడిగారనమాట, ఇలా ఎందుకు మీరు ఇట్లా చేశారు ఏంటి అని అంతా అడిగారు. అమ్మా నువ్వు చదువుకున్న అమ్మాయివి, ఎందుకు ఇట్లా చేశావు, మంచి ఇంజనీరింగ్ అయిపోయి ఇంకా ఏం చేస్తుంది ఆ అమ్మాయి ప్రియాంక, ఎంటెక్ చేస్తుంది అనమాట.
ఇంత చేస్తున్న అమ్మాయి నువ్వు ఎంత గుడ్డిగా ఎట్లా చేసావు ఈ పని, 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఆయన నువ్వు ఎందుకు అలా చేసుకుంటున్నావు వదలకుండా అని చెప్పి మందలించారనమాట. తర్వాత నన్ను కూడా పిలిచారండి, నన్ను కూడా పిలిచి అడిగారు, ఇట్లా ఏమ్మా నీకు ఏంటి అలా అలా మీ వారు అలా చేశారు, ఏంటి పరిస్థితి? అప్పుడు ఆమె ఉంది ఉంది మీ ముందే ఉంది. మీరేమల్లా? ఏమనలేదండి. నేను నాకు తెలియదండి, మ్యారేజ్ అయిన సంగతి అయితే నాకు తెలియదు వాళ్ళది. మీకేం కావాలమ్మా ఏంటి అసలు అని చెప్పి పెద్ద మనుషులు కూడా వచ్చారండి, ఊరు పెద్ద మనుషులు కూడా వచ్చారండి. వస్తే నా భర్త నాకు కావాలండి, ఆయన నేనేం అనలేదండి. తర్వాత నేను ఆయన మందలించుకోవచ్చు, వాళ్ళందరూ కొట్టేట్టుగా వచ్చారండి. వస్తే ఇక నేను ఏం అనలేదండి. తర్వాత ఏమైందంటే పెద్ద మనుషులే ఆ అమ్మాయిని పంపించేశారు సైన్ చేసి. వాళ్ళ నాన్నగారు సైన్ చేయించుకుని ఆ అమ్మాయిని ఇష్టపూర్వకంగా తీసుకెళ్ళిపోతున్నాం మా ఊరికి, మా అమ్మాయిని మేము అని చెప్పి సైన్ చేయించుకున్నారు. మా సొంతకాలు కూడా తీసుకుని వేణుగోపాల్ గారికి ఎటువంటి హాని జరగదు మా వల్ల కానీ మా బంధువుల వల్ల కానీ ఎటువంటి హాని జరగదని నేనే చెప్పించానమాట. ఆ మాట ఏదో ఒకటి చేస్తారు ఎన్ని, ఇంకా అమ్మాయిని అట్లా చేశాడు కదా అని చెప్పి నేను చాలా భయపడటం జరిగిందండి. తర్వాత మా ఆయన మందలించుకున్నాను, గట్టిగా చెప్పానండి, అట్లాంటి పనులు చేయకండి, ఇంక వెళ్ళిపోయిన అమ్మాయిని వెళ్ళిపోయింది కదా, ఇక మీరు మర్చిపోండి. ఈ అమ్మాయి కొడుకు ఇద్దరు ఉన్నారా? ఈ అమ్మాయి ఒకతే ఉందండి, ఈ అబ్బాయి లేడు, హాస్టల్లో ఉన్నాడు. అయితే ఇక తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయినాక తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక 5-6 నెలల పాటు బాగానే ఉన్నాడండి, బాగానే ఉన్నారు, వింటున్నట్టుగానే మాట ఉన్నారు బాగానే. విన్నాక మళ్ళీ ఆ అమ్మాయిని వేరే కాపురం పెట్టారని తెలిసిందండి నాకు. ఒక 6 నెలలు సంవత్సరం దగ్గర 8 నెలలు గడిచిపోయాక మళ్ళీ వేరే కాపురం పెట్టినట్టు తెలిసింది. తీసుకెళ్ళిపోయారు వాళ్ళు? తీసుకెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చారండి. ఎలా తీసుకొచ్చారో మరి, ఎలా వచ్చిందో మరి, పోలీసులు కేసు పెట్టో ఏదో చేసి మొత్తానికి తీసుకొచ్చారంట. మొత్తానికి తీసుకొచ్చి మళ్ళీ వేరే కాపురం పెట్టింది. వేరే కాపురం పెట్టిందని తెలిసింది నాకు. తెలిసినప్పటి నుంచి నేను గట్టిగా నిలదీసి అడగటం మొదలు పెట్టాను. అంటే ఇంక ఇంట్లో ఉండేవాళ్ళు కాదండి, నా రాను ఇక తగ్గించేశాడనమాట. భువనేశ్వర్ వెళ్తున్నాను జాబ్ పని మీద అని చెప్పారు. భువనేశ్వర్ వెళ్తున్నా నేను జాబ్ మీద, 15 రోజులకో నెల రోజులకో వస్తాను, ఇక అక్కడ నాకు శాలరీ 50,000 అని చెప్పారు. అట్లాగే భువనేశ్వర్ వెళ్ళిపోయి 15 రోజులకో, ఒక నెల రోజులకో, 20 రోజులకో ఆయన ఇష్టం అనమాట. వీలైనప్పుడు వచ్చేవాళ్ళు. అదేమంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టేసుకునేవాళ్ళం. అసలు మేమేంటి ఇంత ఊరు చివరున్నాము, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని చూసే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు, అసలు ఏంటో మా పరిస్థితి నాకే అర్థమయ్యేది కాదండి. అట్లా ఆయనకి నాకు ఇక మనస్పర్ధలు పెరిగినాయి అనమాట. నేను గట్టిగా అడగటము, ఆయనేమో నన్ను ఇంకా నా మీద కోపం పెంచుకోవటం అనమాట. నేను ఉన్నదాన్ని నిలదీసి అడుగుతున్నానని చెప్పి ఇక నన్ను ఇంకా ఆయన ఇష్టం అనమాట, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడటం అది మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నా కష్టార్జితం మీద కట్టుకున్నాను, నువ్వేమైనా తెచ్చావా ఆస్తి, నువ్వేమైనా రక్తం ఓడిచి కట్టావా, నువ్వు అది చేసావా ఇది చేసావా, వెళ్ళిపోండి. ఇంక బూతు మాటలు కూడా అండి, ఇంకా అనకూడదు ఆ మాట. నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని బూతు మాటలు, పచ్చి బూతు మాటలు. నాకెవరూ లేరండి, మా అమ్మగారు ఒక్కళ్ళే. మా తమ్ముడు చిన్న వయసులోనే చనిపోయాడు. మా అమ్మగారు నా దగ్గరికి వచ్చినా రానీడండి ఆయన. నాకు ఎవ్వరూ ఆధారం లేకుండా చేద్దామని ఆయన ఇదండి, ఎవ్వరూ లేకుండా నాకు ఒంటరిదాన్ని చేసి నన్ను వదిలించుకుందామని ఆయన నిర్ణయం అనమాట. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు. అదేమనంటే నువ్వు చదువులేదు మొద్దువి, నీకేమీ తెలియదు, నీకు నా భిక్ష మీద బతుకుతున్నావు, నువ్వు ఆయన భిక్ష మీద బతుకుతున్నానంటండి. నేను తినే అన్నానికి కూడా అలా నోటుకు వచ్చినట్టు అనేవాడండి. నిండైన జాబిలమ్మ మబ్బు మీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. ఇక మాటికి నా భిక్ష మీద బతుకుతున్నావు అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని, కుమిలికి ఏడుస్తూ ఉండేదాన్ని. నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది. ఇక అలా జరుగుతూ ఉండే మా అమ్మగారిని కూడా రానిచ్చేవాడు కాదండి. మా అమ్మగారు వస్తే మా అమ్మగారు నోటుకు వచ్చినట్టు తిట్టేవాడు అనమాట. అంటే ఎవరు లేరు కదా అడిగేవాళ్ళు, ఇక ఆమె మూల కూర్చుంటే ఆమె నోటుకు వచ్చినట్టు తిట్టేవాడు. ఆయన లేనప్పుడు వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటుందండి ఆమె నాకు.
అట్లా ఎవరూ లేకుండా చేద్దామని చెప్పి ఇక నేనేంటంటే రాను నా కంఠం పెంచా. ఇక ప్రతిదీ అడగటం మొదలుపెట్టా గట్టిగా, నిలదీసి ప్రతిదీ కూడా కోపంగా అడగటం. మీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఉండట్లేదు రాత్రిపూట ఇంట్లో, మీ మీద కేసు పెడతానని, అది నానా రకాలుగా బెదిరిస్తూ ఉండేదాన్ని. కానీ అట్లా అని చేయలేదండి ఎప్పుడు నేను. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా గుమ్మం దాటి వెళ్ళలేదు. పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. ఆయన నేను ప్రేమించి చేసుకున్నాను కాబట్టి కష్టమైన సుఖమైన ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే చావాలనే నిర్ణయంతోనే ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాను. అలాగే ఉండి ఏ మాట నేను ఎవరితో కూడా చెప్పేదాన్ని కాదు. నాలో నేను బాధపడుతూ ఉండేదాన్ని. అట్లా జరుగుతూ ఉండగా ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఇక నేను గట్టిగా అడగటం మొదలుపెట్టి దౌర్జన్యంగా మాట్లాడటం మొదలుపెట్టాక ఈ పిల్లాడు హాస్టల్లో చదువుతున్నాడు అనమాట. ఈ పిల్లాడు హాస్టల్లో చదువుతుంటే ఆయన తండ్రిగా ఇంట్లో ఉండి నువ్వు స్కూల్కి పంపించుకుంటే పిల్లాడిని నాకు ఆనందమే. ఇది ఎక్కడో ఉండి 15 రోజులకో నెల రోజులకో వచ్చి పిల్లాడి ఆలనా పాలనా చూసుకోకుండా ఒక్కసారి వచ్చి 20 రోజుల ప్రేమ అంతా ఒక్కసారి చూపిస్తాడండి పిల్లాడి మీద. 20 రోజుల ప్రేమ, నేనేదో కఠినాత్మురాలని దుర్మార్గురాలని, పిల్లాడి మీద నాకు ప్రేమ లేనట్టుగా, ఆయనకే ఉన్నట్టుగా ప్రేమ అంతా. వీడికి సైకిళ్ళు కొనివ్వటం, ఈ హ్యాండ్రైడ్ ఫోన్లు అండి, 10,000 15,000 పెట్టి హ్యాండ్రైడ్ ఫోన్లు కొనివ్వటం, స్కూటీ కొన్నాడనమాట. ఈ పాప నేర్చుకుంది దగ్గరగా అట్లా వెళ్ళి కూరగాయలు ఏమైనా తెచ్చుకోవటానికి ఆయన లేనప్పుడు ఇసురుబాటుగా ఉంటుందనంటే ఆ స్కూటీ వీడికి నేర్పించాడండి. వీడు ఆ స్కూటీని సైకిల్ తొక్కినట్టు తొక్కుకుంటూ వెళ్ళిపోవటం రోజు 10 నిమిషాలకి స్కూటీని సైకిల్ లాగా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఎవరు గుద్దుతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నాకు భయం. ఇక అట్లా ఆ పిల్లాడికి ఫోన్ ఇవ్వటం, స్కూటీలు ఇవ్వటం. ఇక నన్ను మీ అమ్మది ఏముంది లేరా దాని బొంద, హాస్టల్లో చదవకపోతే ఇంటి దగ్గర చదువుకో, స్కూల్కి వెళ్ళకపోతే ఇప్పుడు నష్టం ఏం లేదులే నీకు, దాని బొంద అది పిచ్చి అట్లాగే చెబుతుంది. దానికి ఏముందిరా, చదువులేదు సంజ లేదు, వంటలు చేసుకునే వాళ్ళకి కొండ మీద రేకుల షెడ్డు, ఆ మాటలు చెప్తాడండి పిల్లవాడికి. ఒక తల్లిని ఇప్పుడు పెళ్లి చేసుకునేప్పుడు ఆయనకి ఏం ఆస్తి లేదు, నాకు 1 రూపాయి ఆస్తి లేదు. ఇద్దరం ఒక ఉద్యోగం లేని అతన్ని ఒక ఉద్యోగం లేని అతను చేసుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే వంట పని, మా నాన్నగారు క్యాటరింగ్లు అండి, వంట పనులు చేస్తారు క్యాటరింగ్. మా బామ్మగారికి 7 కొడుకులండి. 7 కొడుకులు క్యాటరింగ్సే. 2 కూతుళ్ళు, ఒక కూతురు చచ్చిపోతే ఒక కూతురు హైదరాబాద్ అమీర్పేటలో ఉంటారు ఇప్పుడు కూడా. అది క్యాటరింగ్లు చేసుకుంటారు, వంటలు చేసుకునే వాళ్ళని ఇక విమర్శించటం మాటికి అట్లా అండి. ఏదో ఒకటి ఎగతాళి మాటలండి, ఎగతాళి మాటలు. ఎప్పటి నుంచి అంటే ఆ అమ్మాయిని చేసుకున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అతనికి రామానుజుకి ఎలా పరిచయం గాయత్రి? అదేనండి, పూజల పరంగా వాళ్ళ నాన్నగారు పరిచయం చేసుకున్నారు. వాళ్ళ నాన్నగారు పిలిచారనమాట ఈయన్ని, రామానుజం గారిని పూజ చేయడానికి వాళ్ళ ఇంటికి. ఇక ఆ పూజల వంకలతో ఇక వాళ్ళ ఇంటి చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడు అనమాట. తీసుకెళ్ళి అంతే. మాట్లాడలేదా, ఎందుకు వచ్చావు? అడిగానండి, నేను అడిగితే ఆయనకి నేనంటే ఇష్టం చాలా, నేను లేకపోతే చచ్చిపోతాడు, నువ్వేవతివి అయినా అంట. నేను మళ్ళీనంట ఆ అమ్మాయి మంచిది కాబట్టి నేను సొంత ఇంట్లో ఉంటున్నానంట, లేకపోతే ఉండేదాన్ని కాదంట, లేకపోతే నన్ను నెల్లగొట్టేస్తుందంట. దానికి అర్థం ఏంటి, ఆ ఇల్లు ఆ అమ్మాయి పేరు మీద ఉందని అర్థమా, లేకపోతే ఏంటో నాకు అర్థం కాల. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి భిక్ష మీద నేను ఆ ఇంట్లో ఉంటున్నానంట, లేకపోతే నన్ను నెల్లగొట్టేస్తుందంట. మళ్ళీ ఫోన్లు చేసి రౌడీల్ని పెట్టి ఇచ్చేయిస్తుందంట నన్ను మా అమ్మాయిని ఎల్లగొట్టిస్తుందంట దడిపిచ్చి. ఒక మాట కాదండి, చాలా రకాలుగా బెదిరించింది ఆ అమ్మాయి నన్ను, చాలా రకాలుగా. మళ్ళీ అన్నారండి, నేను ఏంటంటే ఇలా నిలదీసి అడుగుతున్నానని ఆయన, నీ పెళ్లి చెల్లదు, నీకు సర్టిఫికెట్ లేదు, నీ పెళ్లికి సర్టిఫికెట్ లేదు, మా పెళ్లికి రిజిస్టర్ సర్టిఫికెట్ ఉంది అక్కడ. ఆయన వాళ్ళ పెళ్లి కంటే రిజిస్ట్రేషన్ అయిందంట, మా పెళ్లికి రిజిస్టర్ సర్టిఫికెట్ లేదంట, అందుకే నీ పెళ్లి చెల్లదు. అసలు ఆయన నన్ను బెదిరించడం అండి. నేను నిజమే అనుకున్నాను, నిజంగానే నా పెళ్లి చల్లదేమో. అప్పట్లో లేవు కదండి 1999లో, నాకు అసలు అవన్నీ తెలియదు. నేను పాస్ అయింది 10th మహా అయితే. నాకు అసలు లోక జ్ఞానమే తెలియదండి, నమ్మండి నమ్మకపోండి. అసలు బయట ప్రపంచం అంటే నాకు తెలియదు. ఇంట్లో ఆ పిల్లలు ఆ వంట చేసుకోవటం, ఆ మిషన్ కుట్టుకోవటం. బాబు మీ నా సంగతి నీకు తెలిసిందా పూర్తిగా? మారేవా నువ్వేమన్నా ఇంకా మిమ్మల్ని తిడుతున్నావా?
మారి మా అమ్మ వైపు ఉంటున్నాను. మళ్ళీ ఇంకా చెప్పాలండి మీకు, ఇక నాకు ఇదే ప్రపంచం. అంతకుమించి నేను బయటికి ఒక్కదాన్ని కూడా ఎప్పుడు కూడా బట్టల షాపింగ్ కానీ ఏ షాపింగ్ కానీ మా అమ్మని కానీ మా పిన్నిని కానీ ఎవరో ఒకరిని తీసుకెళ్లకుండా ఒంటరిగా మటుకు ఎప్పుడు వెళ్ళాల. ఇప్పటికి కూడా అదే నా పరిస్థితి. ఒంటరిగా వెళ్ళాలంటే నాకు ఏదో రకమైన భయం ఫీలింగ్ అనమాట. అలా ఉంటుండగా ఈయన నిలదీసి అడిగానని, నీ పెళ్లి చెల్లదు, నా పెళ్ళే చెల్లుతుంది, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎక్కడికి మొర పెట్టుకుంటావో పెట్టుకో, నేను ఎమ్మటి నేను ఎంత జైల్లో పెట్టిన ఎమ్మటినే వచ్చేయగలను, ఏమనుకుంటున్నావో నువ్వు, నేను వచ్చేస్తాను, నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పి. అంటే నిజమేనేమో, ఆయనకి అంత పలుకుబడి ఉంది కదా నిజంగానే మరి బయట. మరి నేనేం చేసినా ఎలా చెల్లుతుంది, నాకెవరు అండలేరు. అదేమన్నా అంటే మళ్ళీ ఈ పిల్లాడికి ఏం చెప్పాడంటే, మీ అమ్మమ్మ తలకాయ పగలగొట్టు, మీ అమ్మ తలకాయ పగలగొట్టు, ఇద్దరు తలకాయలు పగలగొట్టాలంట. నా తలక పగలగొట్టాడు ఆల్రెడీ మా అబ్బాయి కర్రబెట్టి. పోయిన మార్చి నెలలో పగలగొడితే బ్లడ్ వచ్చింది, కట్టుకున్నాను. ఇక నేను టార్చర్ మళ్ళీ కొట్టింది కాకుండా కిటికీలు పగలగొట్టాడు, తలుపులు పగలగొట్టాడు, మళ్ళీ ట్యూబ్ లైట్లు పగలగొట్టి అన్ని పగలగొట్టేశాడండి. గాజు పెంకులు మయం ఇల్లంతా. మళ్ళీ చెప్పాడంట, గాజు పెంకులు మీ అమ్మ కాళ్ళ దగ్గర వేసేయి, మీ అమ్మకి 1 year షుగర్ వచ్చింది కదా, ఆ షుగర్ వస్తే కాళ్ళల్లో గుచ్చుకుంటే తగ్గదు కదండి తొందరగా, ఇక మంచాన పడి వస్తుంది, మనం హాయిగా ఉండొచ్చు అని చెప్పాడంట. చెప్పాడా? హాయిగా ఉండొచ్చు మనం అని చెప్పాడంటండి. ఈ విషయం గురించి ఎప్పుడు టాపిక్ రాలేదు మా మధ్య, అంతగా మాట్లాడను. కొన్నాళ్ళు అంటే ఎక్కువ అమ్మాయితో కూడా 5 years 4 years నుంచి ఆయనకి చాలా కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ లేదు మా ఇద్దరి మధ్య, తక్కువగా ఉంది. అడిగితే నీకేం తెలుసులేవే, నువ్వు చిన్నపిల్లవి అంటాడండి ఆ అమ్మాయిని. చిన్నపిల్ల ఎలా ట్రీట్ చేస్తాడు? కాదమ్మా, నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్ కేసు పెట్టా చెప్పు. అదేనండి, నాకు అంత చల్లదంటున్నాడు కదండి, పెళ్లి చల్లదంటున్నాడు పక్కన ఆయన. ప్రపంచం ఉంది ఇప్పుడు, పెద్దమ్మాయి కూతురు ఉంది, పెద్ద ఉంది, ఊళ్ళో సర్పంచ్ ఉంటాడు, పెద్ద మనుషులు ఉంటారు ఊళ్ళో. సలహా అడిగి పోలీస్ స్టేషన్ కేసు పెడదాం, ఎస్పీ గారి లేదా ఉందండి, మనసులో ఉంది. కానీ నేనే అంతకుముందు వేరు. అవును, అంతకుముదు వేరు. ఇప్పుడు ఏంటంటే అఫిషియల్ గా పెళ్లి ఫోటోలు మీకు ఉన్నాయి కాబట్టి. అవును, ఈ పెళ్లి ఫోటోలు సరిపోతాయి కదా. ఈ పెళ్లి ఫోటోలు నాకు ఇప్పుడు ఈ మధ్య దొరికినాయండి, రీసెంట్ గా. దొరికినాయి? ఈ మా అబ్బాయి ద్వారా తెలుసు, మా అబ్బాయి ద్వారా దొరికినాయి. ఎలా నాన్న? ఆఫీస్ రూమ్ లో దొరికినాయి. మా అబ్బాయి వాళ్ళ మరి నేను 2 నెలలు అమ్మాయి దగ్గర ఉన్నాను. అల్లరి చేస్తున్నాను, తీసుకెళ్లిపోయాడు. ఎక్కడ? ఏ ఊరు తీసుకెళ్ళాడు? ఒక ఫస్ట్ నెల ఏమో ఏలూరులో ఉన్నాం. ఏలూరు. సెకండ్ నెల ఏమో సెకండ్ నెల పొన్నూరులో ఉన్నాం. ఆ 2 ఊర్లు పొన్నూరు వచ్చినప్పుడు ఫోటోలు దొరికినాయి, కింద పడిపోయినాయి కబోర్డ్ నుంచి. సరే అప్పుడు మొత్తం తెలిసింది. 2 రోజులు రేపు వెళ్ళిపోతున్నాను, 20 ఫోటోలు దొరికినాయి. సరే అప్పుడు అమ్మకి చెప్పాను, అయితే తీసుకురావి సాక్ష్యంగా ఉంటాయిలే అని చెప్పింది. సరే తీసుకొచ్చాను, జేబులో పెట్టుకుని సైలెంట్ గా. ఈ అబ్బాయిని ఊర్లు తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకెళ్ళాడండి. ఒక 2-3 నెలలు తీసుకెళ్ళాడు, ఊర్లు తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకెళ్ళి ఉన్నవి లేనివన్నీ కూడా నేర్పించి తీసుకొచ్చి మా దగ్గర పడేశాడు. నాన్న మీ నాన్న ఏమి చెప్పేవాడు నీకు? మీ అమ్మ గాలిది అని తిట్టేవాడు. మీ అమ్మది అందరితో కాపురాలు పెట్టుకుంటుంది, అందరితో మాట్లాడుతుందని కావాలని చెప్పేవాడు. అప్పుడు మీ అమ్మ గాజు పెంకులు అయ్యి కొట్టు, కర్రతో కొట్టు, పచ్చడి బండితో కొట్టు, దరిద్రం వదిలిపోద్ది అని చెప్పి చెప్పేవాడు. చెప్తే ఇంక నేను నిజమే అనుకున్నా. అప్పుడు తెలియ కొట్టాను. 3 months కింద మొత్తం తెలియక మ్యాటర్. నీ కళ్ళ ముందే, మేము కళ్ళ ముందే పెరిగావు కదా, మేము మంచిదని నీకు తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు స్పష్టంగా తెలుసా? మళ్ళీ మీ నాన్న డబ్బులు ఇస్తే మారిపోతావా? మళ్ళీ అన్నాడంటండి పిల్లాడిని, నువ్వు తల పగలగొట్టు, మీ అమ్మది ఎవరో ఒకరు పగలగొట్టి నేను జైల్లో పెడతారు, పెడితే నేను డబ్బులు కట్టి తీసుకొస్తానని చెప్పాడంటండి. అది కూడా అడగండి. బెయిల్ ఇప్పిస్తాను, డబ్బులు కట్టి. ఎస్పీలు నాకు తెలుసు, చిటికేస్తే బెయిల్ తీసేస్తారు నా జేబులోంచి. ఇప్పుడు నీకేమనిపిస్తుంది మీ నాన్న చూస్తే? కొట్టాలనిపిస్తుంది, కొట్టి తిట్టాలనిపిస్తుంది. అక్కడ ఆమెతో నువ్వు మాడా ఎప్పుడన్నా? మళ్ళీ మమ్మీ ఉంది కదా, నువ్వు ఎందుకు వచ్చావని. అన్నా నీకేం తెలుసా, చిన్నపిల్లాడివి, ఎంతలో ఉండాలి అంతలో ఉండాలంటుంది అమ్మాయి. నాన్న, ఆ అమ్మాయి పేరెంట్స్తో మీరు ఎప్పుడు మాట్లాడలేదా? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో? నేను ఇప్పుడు మాట్లాడలేదు. మీ టచ్లో రాలేదు. వాళ్ళు అప్పుడు ఊరు వచ్చినప్పుడు తప్ప, అక్కడికి గొడవైనప్పుడు తప్ప ఇంకా వాళ్ళకి నాకు ఏమీ లేవండి. ఇప్పుడు అతను ఇంకా కావాలి నీకు?
నా కోసం కాకపోయినా నా పిల్లలు నాది అయిపోయిందండి లైఫ్, నాదేముంది. కాకపోతే పిల్లలకి ఒక కావాలి కదా తండ్రి. నీకు ఎంత వయసు? 35 years అండి. అప్పుడే అయిపోయింది నీ వయసు? ఆ మాటకి చెప్తున్నానండి, నీ భవిష్యత్తు అయిపోయిందా? ఆ మాటకి చెప్తున్నాను. ఇది ఒక మగాడు మోసం చేస్తే ఆడది జీవితం నాశనం అయిపోతుందా? అంతే కదండి, పిల్లల కోసమైనా నేను నా భర్తను కావాలని అనుకోవాలి కదండి. మరి వాళ్ళ కోసమైనా కావాలి కదా తండ్రి. సమాజంలో మంచివాడైనా చెడ్డవాడైనా తండ్రి అనేవాడు ఉండాలి కదండి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట, చుట్టూర సముద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. కనపట్లేదు, వినలేదు, కనపడి మీకు 15 days అయిందండి మొత్తానికి. 20 days దాటింది. 2 రోజుల ముందు వచ్చాడా? 2 రోజుల ముందు వచ్చి అదేనండి, ఆ పెరుగుల పొడి వచ్చి వస్తారండి, వస్తారు, మామూలుగానే మాట్లాడతాడు. మామూలుగా అంటే అదే గొడవ, ఇష్టమైతే గొడవ పెట్టుకుంటాడు, లేకపోతే మాట్లాడుతూ. నేను అసలు సాత్వికంగా ఉంటానండి. ఆయన వచ్చినా కానీ టిఫిన్ తింటారా, భోజనం చేస్తారా అని మర్యాదపూర్వకంగా మాట్లాడతానండి. ఆయన డ్రింక్ అలవాటు కూడా ఉందండి. డ్రింక్ స్మోకింగ్ 2 ఉన్నాయి. ఇక మధ్యాహ్నం పూట రావటం, ఇక ఏవేవో తవ్వి ఇక ఏవేవో తవ్వి చిన్నప్పుడు విషయాలన్నీ అవన్నీ తవ్వటం, తిట్టడం, నన్ను తిట్టి, మా అమ్మని తిట్టి, మా నాన్నని తిట్టి ఇది తిడుతూ ఉంటాడనమాట. మనశ్శాంతి పెట్టేటప్పుడు అసలు వాళ్ళు ఒక ఊరు కాదండి, ఎన్ని ఊళ్ళు మారారో అసలు వాళ్ళకే తెలియదు. నెలకి 10-15 ఊర్లు మారుతారు. ఎందుకంటే ఇప్పుడు అడుగుతారు కదండి, ఇక్కడ కాపురం పెడితే తెలియదా వాళ్ళకి, అద్దెకి ఇంటి యజమానులకు తెలియదా వీళ్ళేంటి, ఈయనేంటి ఇట్లా ఉన్నాడు, ఆ అమ్మాయి ఏంటి అట్లా ఉంది, వీళ్ళకి పిల్లలు లేరని చెప్పి అడిగితే అనుమానం వస్తే వాళ్ళు ఇంకెన్నిళ్ళైనా మారుతారు అనుమానం వస్తున్న కొద్దీ. కాదను రాదా, అతనికి ఇంకా అతన్ని ఎందుకు నువ్వు ఇష్టపడుతున్నావు, పిల్లల కోసం చెప్పదు నాకు. అతనికి పనిష్మెంట్ ఏం వద్దా? పనిష్మెంట్ అంటే పోలీసుల్లో కేసు పెట్టవా? ఆయన నా భర్త నాకు కావాలని కోరుకుంటున్నానండి. ఎట్టొస్తాడు చెప్పు, మామూలుగా వస్తాడా? నువ్వేం గట్టిగా లేకపోతే? అది గట్టిగానే ఉంటానండి. నా భర్త పెడితే వస్తాడు అతను? రాడండి. అది ఎంత దుర్మార్గుడు జనం చెప్పాలిగా. అవునండి. ఇప్పటికైనా నేను ఎందుకు అంటేనండి ఇలా వచ్చాను, నా పిల్లలకి అన్యాయం జరగకూడదు. ఆ ఇల్లు కూడా ఎవరి పేరు ఉందో తెలియదు, నా పిల్లలకి ఏమీ లేదు. మీకు అన్యాయం జరగదు. ఈ పిల్ల పెళ్లి చేయాలి, ఈ పిల్లాన్ని చదివించాలి, స్థానం ఉంది, పెద్దలు ఉంటారు, నాకు వెనకాల ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. అధికారంగా నువ్వే వెళ్ళాలివి. ఆ అమ్మాయికి పెళ్లి చెల్లదు, అంత వాస్తవం. డాక్టర్ గారు లారీ ఇద్దరు వస్తారు. మరి 2 months ఈ ఉన్నప్పుడు పిల్ల కోసమైనా కావాలి కదండి, ఈ పిల్ల మ్యారేజ్ చేయాలిగా తండ్రి తల్లిగా. చెప్పున్నాను ఏమన్నా. 2 months మొన్న ఉన్నాను కదా, ఉన్నప్పుడు సార్ అది ఆ ఇల్లు అమ్మాయి పేరు మీద ఉంది సార్. అమ్మాయి పేరు మీద ఉంది. మా డాడీని అడిగాను సార్, అడిగితే అమ్మాయి పేరు మీద ఉందిరా, అమ్మ పేరు మీద ఉండాలి, దీని పేరు మీద ఎందుకు, అమ్ముకుంటుంది నేను అమ్ముకుంటానంటండి ఇల్లు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? తెలియదండి అసలు నాకు, ఎక్కడ ఏం పెట్టి. ఆ ఇల్లు ఫస్ట్ ఎవరి పేరు ఉంది? తెలియదండి నాకు. ఫస్ట్ మా డాడీ పేరు మీద ఉంది సార్. ఫస్ట్ ఆయన పేరు మీద ఉంటుంది తెలుసండి, అదేంటి ఆ ఇల్లు కట్టినప్పుడు. కానీ ప్రెజెంట్ నాకు ఎవరి పేరు మీద ఇంటి కాగితాలు కానీ ఏ కాగితాలు ఇంట్లో పెట్టడండి. తీసుకెళ్ళిపోతున్నాడు ఆయనతో. ఏదో మేము నామకరణానికి ఇంట్లో ఉంటున్నాం అంతే, ఏదో పెట్టిన తిండి తింటున్నాము ఆ ముద్ద అంతే. మాకు ఒక ఏమీ లేదండి, ఒక విలాసం లేదు, ఒక ఏమీ లేదు మాకు. ఇంకా మళ్ళీ పైగానండి ఆయన నేనంట సైకో అనంట, మతి స్థిమితం లేని దాన్నంట. నేను ఒక ఏంటి అంటారు రకరకాలుగా ఏవో సైకోని, భర్తని మానసికంగా హింసిస్తానంట, రకరకాల పేర్లన్నీ ఆయన నన్ను హింసిస్తూ నాకు పెట్టాడండి ఎదురు. మళ్ళీ పైగా నేను సైకో అనంట. మీ ఇద్దరు మిమ్మల్ని చూసుకుంటారా? చూసుకుంటాం సార్. నుంచి నువ్వు మళ్ళీ మారిపోయి మీ నాన్న పార్టీలో చేరతావా? మారం సార్. దొంగోడు పార్టీలో చేరతావా? ఏమండి ఈ పిల్లాన్ని స్కూల్కి పంపించడానికి ఆ దేవుళ్ళు దిగొచ్చారండి, ఎవ్వరి వల్ల కాల. నేను ఆ దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పిల్లాడు నన్ను తల పగలు కొట్టాడండి, ఇలా స్కూల్ మానేశాడండి, ఇట్లా అన్ని పగలు కొట్టాడండి వస్తువులు అని చెప్పి వాళ్ళతో ఈ పిల్లాడిని బాగా వీళ్ళకి తిట్టారు. ఈ పిల్లాడిని బాగా కౌన్సిలింగ్ ఇచ్చి తిట్టారు. తిట్టాక అప్పటి నుంచి వెళ్తున్నాడండి పోలీసులు భయంతో. భయంతో ఉన్నావా? నిజంగా తల్లి మీద ప్రేమ ఉందా చెప్పు? తల్లి మీద ప్రేమ ఉంది సార్. ప్రమాణ సాక్షిగా సార్ ఉందా? ఉంది సార్. మా అమ్మగారిని పట్టుకుని ముసల్దానా నువ్వెందుకు వచ్చావే, మా అమ్మగారిని మా అమ్మగారికి గౌరవం ఇవ్వడండి వీడు. నన్ను కూడా ఏమే ఉసాయి బూతు మాటలు తిడతాడండి. వాళ్ళ అక్కను కూడా పేరు పెట్టి పిలుస్తాడు, ప్రియాంక ప్రియాంక అని. అక్క అని పిలవడు. కాదన్న,
ఎందుకు నీకు ఎట్ట కోపం ఉంది? ఎవరి మీద కోపం? ఎందుకు కోపం కాదు సార్, మా అమ్మమ్మని కావాలని ఊరికి సరదాగా పిలుస్తాను సార్. సరదాగా పిలుస్తావు? నిజంగా ప్రేమ ఉందా? సరదాగా ఇంకా అవును సార్. కాబట్టి కొడుకు కాబట్టి నేనేం చేయగలనండి. కాదు, గుర్తుపెట్టుకున్నా. ఓ తల్లి అంత కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాడితే ఏం లేదు, ఏమో తెలుసా, గోరు చుట్టూ రోకటి పొడి అంటారు, చూసావా? ఏమండి, ఒక పక్క నా భర్త గురించి నేను బాధపడినా, ఈ పిల్లాడు నిమిషానికి టార్చర్ పెడతాడండి. ఇంట్లో ఏదో ఒకటి పగల కొట్టటము, మీదకి ఇసరటము, స్కూల్కి వెళ్ళడు. చేయవుగా ఈ తప్పు. చేయను సార్. తల మీద ఉంటే చెప్పి లేచి కొట్టు సార్. లేచిరా. కొట్టు సార్, మా అమ్మ మీద ప్రమాణం చేయి. ప్రమాణం సార్. ఇంకా నుంచి నీట్ గా ఉంటాను సార్. తల్లికి తల్లితో చెప్పు. నీట్ గా ఉంటానమ్మా. అమ్మ చెప్పు, చేపెట్టు. అమ్మా అమ్మా ఇంకెప్పుడు తప్పు చేయను, ఇంకెప్పుడు తప్పు చేయను. ఇష్టం, నువ్వు అంటే ఇష్టం. జీవితాంతం నీతో ఉంటా. జీవితంతో నీతో ఉంటా. తప్పు చేయను. ఒక తప్పు చేయను. నీతో అక్కతో బాగుంటా. నీతో ఒక్కతో బాగుంటా. మన ముగ్గురం ఒకటే. మన ముగ్గురం ఒకటే. సంతోషం, కూర్చో. డాక్టర్ గారు, లాయర్ గారు, ఒకసారి